మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి ఇంతసేపు మాట్లాడినామో దాదాపు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒక 200 మంది ఇక్కడ ధర్నా చేస్తున్నారు. డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మెడికల్ కాలేజ్ సిబ్బందితో పాటు మొత్తం ఒక 200 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరంతా కూడా ఒక వార్డులో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వార్డ్ బాయ్ ఎవరో డబ్బులు తీసుకున్నారని అతనితో పాటు ఆ వార్డులో ఉన్న మహిళా కార్మికులు అంటే వీరంతా కూడా పారిశుద్ధ్యం చేయాలి. వీరందరూ పారిశుద్ధ్యం చేయాలి కనుక అంటే ఆ వార్డులో ఉన్న 3-4 కూడా సస్పెండ్ చేసిండ్రు. సార్ ఇది అన్యాయము అని ఇప్పుడు జేసీ కాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున పడ్డారు. వీళ్ళంతా జేసీ కాళ్ళని పట్టుకొని ఆవేదన పూరితంగా వీరి బాధను అయితే ఎక్స్ప్రెస్ చేయడం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడదాం. నిజంగా వీరిని ఎందుకు సస్పెండ్ చేసారు? అమ్మ, ఎవరెవరు సస్పెండ్ అయ్యారు మీ దాంట్లో? మీ 6గురా? ఎందుకు చేసిండ్రు మిమ్మల్ని? ఇదే సార్, వాళ్ళని ఆడబోయాలని సస్పెండ్ చేశారు సార్. ఆ వార్డులో ఉన్న వాళ్ళు అందరినీ తీసేసాయి అని మమ్మల్ని కూడా తీసి పక్కకు పెట్టారు సార్. వార్డ్ బాయ్ ఎందుకు తీసేసిండు? అసలు వాళ్ళు డ్రెస్సింగ్ చేయలేదని సార్. అవి సీములు బట్టి వాసన బట్టి ఉంటాయి సార్. వాళ్ళు రోజు చేస్తూనే ఉంటారు సార్. వాళ్ళది మాకు తెలియదు. వాళ్ళు ఎందుకు చేయలేదు, ఏం చేయలేదు సార్. వాళ్ళ గురించి వాళ్ళని సస్పెండ్ చేసేందుకు మమ్మల్ని కూడా ఆ వార్డులో ఉన్న వాళ్ళని అందరినీ తీసేసేయమని మమ్మల్ని కూడా తీసేసింది సార్. మరి మీరు చెప్పలేదమ్మా సార్ ఇది అన్యాయం సార్, మేము మా పని మేము చేసుకుంటున్నాం, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని ఏమని అడిగిరా? సార్ని కలవలేదు సార్. ఇంకా సూపరింటెండెంట్ సార్ తోటి నిన్న మాట్లాడినాం సార్. మాట్లాడితే సూపరింటెండెంట్ సార్ యాక్సెప్ట్ చేసి లెటర్ తీసుకుని నా దగ్గర ఏం లేదమ్మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది సార్. కలెక్టర్ దగ్గరికి వెళ్దామని సరికి ఇక్కడ సార్ వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి నిలబడ్డాక వాళ్ళు మాట్లాడితే మేము అందరం వర్కర్ల దగ్గర పోయి సార్తో మాట్లాడితే మీది కాదు ఈ సమస్య, మీరు పక్కకుండా అంటారు. వాళ్ళతో పాటు వచ్చినాం కదా సార్ మాట్లాడుతున్నందుకంటే మీది కాదు సమస్య, పక్కకుండా మేము కాలు పట్టుకున్నందుకు సార్ మీరు నా కాలు పట్టుకుంటా నన్ను కింద పడేస్తారని సారు మమ్మల్ని రిక్వెస్ట్గా మా మీద యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోయింది సార్. మేము దాంట్లో మాకు తప్పేం లేదు, పెద్దవాళ్ళని మేము కాలు పట్టుకున్నాం. కావాలని అయితే మేమైతే డిస్ట్రిక్ట్ చేయలేదు కదా సార్ వాళ్ళని. సమస్య రిజాల్వ్ కావాలని మీరు కాలు పట్టుకురు అంతే సార్. మనం కావాలని పట్టుకురు, ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఇట్లా ఉంటుంది హాస్పిటల్ అని సార్ వాళ్ళు అట్లా మాట్లాడుతారు సార్. మేము కావాలని పట్టుకోలేదు సార్. మా బాధ ఉందని మేము చెప్పుకోవడానికి చేసినాం సార్. మేము విజిటింగ్ మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు వచ్చినా మేము శానిటేషన్ వర్కర్, హాస్పిటల్ సిబ్బంది, క్లినిక్ పరంగా తేటగా అయితేనే మీరు ఎవరైనా చూడగలుగుతారు. పేపర్ వాళ్ళతో శుద్ధ మేము తేటగా చేయండి హాస్పిటల్ ఎవరు చేయలేరు. మమ్మల్నే తీసేస్తే మేము చిన్న జీతగాలు మేము ఏమైనా కొట్లాడుతున్నాం, వచ్చిన జీతంతో సర్దిద్దుకుంటున్నాం సార్. ఇది దారుణం సార్. మమ్మల్ని గవర్నమెంట్లతో పాటు సస్పెండ్ చేస్తే మేము మాత్రం ఏం చేయలేం. మమ్మల్ని ఎమ్మటే తక్షణంగా సాలరీస్ ఎంత ఇస్తారు మీకు? 11,000 సార్. 11,000 ఇస్తున్నారు. మీ 6గురిని సస్పెండ్ చేసిరు. మీ 6గురి జీవితాలు రోడ్న పడ్డట్టేనా? మేము బాత్రూమ్ నీట్ గా లేవని కలెక్టర్ బయటికి వెళ్తుంటే కుట్లు మానలేవని చెప్పిండట సార్. కుట్లు మానలేదని చెప్తే అది ఏ వార్డులో ఉందనగానే పోస్ట్ ఆఫ్ అన్నాడంట సార్. పోస్ట్ ఆఫ్ లో అంటే చంద్రకళ నజరీన్ అనగానే పక్కకు పెట్టానంట సార్. అసలు మేము కడిగిన చూడలేదు. ఆ పేషెంట్ చెప్పడం వల్ల ఇంకా కడుగుతాం సార్. మాకు వచ్చిందే కడగడానికి, మమ్మల్ని తీసేయొద్దు, ఎమ్మటే పెట్టుకోవాలి సార్. చెప్పిరమ్మా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఉద్యమం ఎప్పటివరకు చేస్తారు? మరి అది మరి తొలగించేసరికి చేస్తాం సార్. మాకు డ్యూటీలో తీసుకునేసరికి మేము చేస్తాం సార్. వాళ్ళు తీసుకోవాలి. మమ్మల్ని ఏ రీజన్ లేకుండా మమ్మల్ని ఎందుకు తీసేస్తారు సార్? కుట్లు మానకుంటే మాదా సార్? ఒక్కసారి కూడా 10 సార్లు క్లీన్ చేయించుకోమనండి, చేస్తాం. వచ్చిందే పనికే కదా సార్. మేము అట్లా చేస్తున్నాం, న్యాయం కాదు సార్. వాళ్ళకు కలెక్టర్ కాళ్ళ మీద పడ్డా కూడా ఆయన ఏమైనా కావాలని మీరు కాలు పట్టుకురమ్మ, నన్ను పడేస్తేందుకు పట్టుకురమ్మ అంటారు. జల్ అని నెట్టేస్తుండే సార్ మమ్మల్ని. ఏమిటికి సార్ ఇట్లా మమ్మల్ని పట్టించుకోకుండా ఇట్లా చేయడము? చిన్న ఉద్యోగాలు కదా సార్ మా చెప్పండి. మేము క్లీన్ చేస్తేనే కదా సార్. ప్రతి డాక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము క్లీన్ చేస్తేనేగా. 1 గంట సేపు చేయకుండా కూడా కంపులు వేస్తారు సార్. ఇంకా చేయించుకోవాలి. ఒక్కసారి కూడా 10 సార్లు చేయించుకోవాలి. కానీ మనం డ్యూటీల నుంచి తీసుకోకుండా ఎట్లా సార్ చెప్పండి? ఇది న్యాయం సార్. అది మమ్మల్ని డ్యూటీలో పెట్టుకోవాలి సార్. మమ్మల్ని తీసుకోవాలి సార్. మాకు సూపర్వైజర్లు ఏమంటారు అంటే ఇప్పుడు మీ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిందమ్మా, మీరు సైన్ పెట్టే డ్యూటీ ఎక్కువద్దని చెప్తుండే సార్. సైన్ పెట్టే డ్యూటీ చేయొద్దని చెప్తుండే సార్. మమ్మల్ని బాత్రూమ్ ఒక్కసారి కాబట్టి 10 సార్లు గడికేమని చెప్పండి సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు? 7 సంవత్సరాలు. ఇంకొక నెల అయితే 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాల నుంచి గడుగుతూనే ఉన్నాం. మేము క్లీనింగ్ చేస్తున్నాం. క్లీనింగ్ చేయడానికి వచ్చాం సార్. మేము అప్పటి నుంచి నీట్ గా చేస్తూనే ఉన్నాం. ఇంకా చేపించుకోరు కానీ మమ్మల్ని తీసేసిన వాళ్ళు నిజానికి కూడా వీరంతా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ విధులు
ఒక్కొక్కరు 18-20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే ఏదైనా రిమార్క్ ఉంటే మాకు ఒక పేపర్ మీద ఇవ్వాలి తప్ప డైరెక్ట్ వచ్చి ఏదో వార్డు బై ఎవరో 100-200 తీసుకున్నారని ఆ వార్డులో ఉన్న మహిళలను అంటే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వారందరినీ కూడా కలెక్టర్ ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అయితే నిజంగా దారుణం. మాకు ఇచ్చేదే 11,000 సార్. మేము దాదాపు 8 సంవత్సరాలుగా ఈ 6,000, 7,000 ఈ కానుంచి ఈ రోజు చేస్తే 11,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఈ 11,000 జీతానికి కూడా మమ్మల్ని రోడ్డున పడేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని మేము అస్సలు సహించేది లేదు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మాతోటి ఇంకా పని చేయించుకోండి, మేము పని చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చిన్న చిన్న కారణాలు చూపించి మమ్మల్ని సస్పెండ్ చేసి మా కుటుంబాలను రోడ్డు మీద పడేయొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిజంగా ఇదే హాస్పిటల్కి సంబంధించి గతంలో కూడా ఇదే అత్యవసర విభాగం ముందు కొంతమంది కాంట్రాక్టర్లు వేధింపులకు గురి చేస్తున్నారని కొంతమంది కార్మికులు, ఇదే మహిళా కార్మికులు 3 ఆత్మహత్య యత్నానికి పాల్పడితే కూడా ఆ రోజు కూడా సుమన్ టీవీ వారందరికీ అండగా ఉండి ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పక్షంలో అధికారులతో కూడా కొట్లాడి సుమన్ టీవీ 1కి 10 సార్లు వీరి కథనాలను ప్రసారం చేసి వారు ఉద్యోగాలు ఎక్కిన తర్వాత కూడా వారు సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం కూడా ఎవరైతే 6 కార్మికులు సస్పెండ్ అయ్యారో వారిని అకారణంగా కలెక్టర్ వచ్చి ఇక్కడ సస్పెండ్ చేసిరని చెప్పి వారు ఆరోపణ చేస్తున్నారు. అయితే కలెక్టర్ కాదు, ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి మా పనితీరును చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు అందించాలంటే డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడికి ఆఖరికి ఏ చిన్న ఉద్యోగి వచ్చినా చాలా నీట్గా ఉంచుతున్నాం పరిసరాలను. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు మా వల్ల. కానీ వార్డు బాయ్లు చేసిన 1-2 తప్పిదాల వల్ల మమ్మల్ని సస్పెండ్ చేయడం అయితే దారుణమైన విషయం సార్. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మేము ఉద్యమం చేస్తాం. అందుకే మేము కలెక్టర్ వస్తే ఇక్కడ అంటే అదనపు కలెక్టర్ ఇక్కడికి వస్తే కూడా కాళ్ళ మీద పడి వేడుకున్నాం సార్. మమ్మల్ని కనికరించి మా యొక్క ఉద్యోగాలు ఇక్కడ మీరు వెంటనే తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో సుమన్ టీవీ, నల్గొండ నుంచి.